వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనం మన గార్డెన్లో ఉన్న గోంగూరని హార్వెస్ట్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం గోంగూర యొక్క యూజెస్ అండ్ ఎవరెవరు తినాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గార్డెన్లో గోంగూర వేసుకుని 20 డేస్ అయింది. సో 20 డేస్కి ఈ విధంగా వచ్చింది. ఈరోజైతే నేను ఫస్ట్ గోంగూర పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. బట్ మా మమ్మీ కాదు, గోంగూర చికెన్ చేస్తాను, చిన్నప్పుడు మా అమ్మమ్మ మాకు చేసి పెట్టేది, చాలా టేస్టీగా ఉండేది, సో మీకు కూడా చేస్తానని చెప్పి అన్నారు. పైకి వచ్చి నేనైతే గోంగూర అయితే కట్ చేసుకుని వెళ్ళాను మా మమ్మీ. సో వాళ్ళ అమ్మమ్మ స్టైల్లో మా గోంగూర చికెన్ అనేది చేసి పెట్టారు. ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూసి మంచిగా ట్రై చేయండి. సో అండ్ అలానే ఈ గోంగూరలో ఒక యూజెస్ ఏంటంటే ముఖ్యంగా కళ్ళకి మంచిది. సో మన కంటి చూపు మెరుగు చేస్తుంది. అండ్ సైట్ ఉన్న వాళ్ళకి ఇది తినడం వల్ల కొంచెం మంచిగా సైట్ అనేది తగ్గుతుంది. అండ్ అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డైజెషన్ అనేది మంచిగా జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. బోన్స్ మంచిగా స్ట్రాంగ్గా ఎదగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలానే ఇంకా చాలా అంటే హెయిర్ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది. సో గోంగూర తినడం వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ అలానే ఈ గోంగూరని మనం 15 డేస్కి ఒకసారి పచ్చడి చేసుకోవడం అని, లేదా ఇలా చికెన్లో వేసుకుంటే చాలా మంచిది. సో ఒక గుప్పెడు గోంగూర వచ్చింది. అండ్ అలానే కొంచెం పుదీనా కూడా కర్రీలో వేసుకుంటే బాగుంటుందని నేను కొంచెం హార్వెస్ట్ చేసుకొని రెండు కలిపి కిందకి పట్టుకెళ్ళిపోయాను. మా మమ్మీ మంచిగా గోంగూర చికెన్ అనేది రెడీ చేశారు. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.